అయ్యర్క కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నేను మీ డాక్టర్ పెదిరెడ్ల రాజశేఖర్, జాతీయ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత అయ్యర్క సంక్షేమ సంఘం. అయ్యర్క కుటుంబ సభ్యులందరూ చాలా సుఖ సంతోషాలతో ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. మన యొక్క అయ్యర్క సామాజిక వర్గంలో ఉన్న మహిళలను ప్రోత్సహించాలని ఈ 2026 సంవత్సరంలోని ఉగాది పురస్కారాలను జాతీయ సంఘం తలపెట్టినప్పుడు దానికి రాష్ట్ర సంఘము, ప్రాంతీయ సంఘాల అనుబంధంగా మేము కూడా తోడుంటామని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. దీన్ని పురస్కరించుకుని అనేక మంది మహిళలు అనేక రకాలైన వారి జీవిత సంబంధించినటువంటి అనేక గొప్ప విషయాలను ఇటు విద్యాపరంగా కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, లేదా ఉపాధ్యాయుల పరంగా కానివ్వండి, క్రీడా రంగంగా కానివ్వండి, కళారంగంలో కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, చార్టెడ్ అకౌంట్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, విదేశాలలో చదువుతున్న విద్యావంతులు కానివ్వండి, సామాజిక సేవలో పనిచేస్తున్న సామాజికవేత్తలు కానివ్వండి, అందరూ కూడా వారి వారి విజ్ఞత మేరకు వారికి చదివిన చదువులన్నీ కూడా వారు సాధించిన విషయాలన్నీ కూడా ఇందులో మనకి తెలియపరచడం జరిగింది. అందులో చాలా మంది మన యొక్క మహిళా మనులు వారి చదివిన చదువుల్లో గోల్డ్ మెడల్స్ కూడా సాధించిన సందర్భాలు మనకి తెలిసి వచ్చాయి. సో ఇది మన యొక్క సమాజ అభివృద్ధికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మనం ఇంకా మరింత ముందుకు సాగడానికి ఇది చాలా మంచి అవకాశం. అట్టి వారిని అందరినీ కూడా సత్కరించాలనే ఉద్దేశంతోనే ఈ నెల 22వ తారీఖు ఆదివారం విశాఖపట్నం సెంట్రల్ లైబ్రరీలో ఉగాది పురస్కారాలను, నారీ శక్తి ప్రతిభా పురస్కారాలను మన మహిళలకు అందించాలని మన జాతీయ సంఘము, రాష్ట్ర సంఘము, ప్రాంతీయ సంఘాలు అందరూ కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికే అందరికీ కూడా అన్ని ప్రాంతీయ సంఘాలకి, రాష్ట్ర సంఘాలకి, జాతీయ సంఘాల ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున వాట్సాప్ లో వారికి ఇన్విటేషన్స్ పంపించడం జరిగింది. అలాగే ఎవరెవరైతే నామినేషన్స్ లోకి మహిళా నారీ శక్తి కోసం అప్లై చేశారో అటు వారిలో స్క్రూటినీ చేసి ఎవరినైతే నిష్ణాతులుగా ఉన్నత విధంగా ఉన్నారో అటు వారిని సెలెక్ట్ చేసి వారందరికీ కూడా పేరు పేరున వారికి కూడా ఇన్విటేషన్స్ పంపించడం జరిగింది. రేపు 22 విశాఖపట్నంలో జరిగే నారీ శక్తి ప్రతిభా పురస్కారాలు అందించడం కోసం వారందరినీ కూడా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా దీనికి సహకరించినందుకు పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నాం. అన్ని సంఘాల వారి యొక్క కార్యక్రమంలోని ప్రతిభా పురస్కారాలు అందుకున్న వారు కూడా ఆహ్వానం పలుకుతున్నాం. కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదాలని చేయాలని మనీ వారికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.